కులచేతి వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళిస్వామి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మార్కండేయ స్వామికి పూలమాల వేసి పలువురిని సత్కరించారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు కమిషనర్ను నియమించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన లోపద్మశాలిల సంక్షేమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్పొరేషన్ పరిధిలో పద్మశాలీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు. నియమించడం జరిగింది. దానిలో భాగంగానే అలాగే ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందే వారి ఇంట్లో. ఆనాడు కేసీఆర్ గారు కూడా జల విహార్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన ఇంట్లోనే అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకున్న దానికి నిదర్శనం ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలబడడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరినీ ఏకం చేసి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు వీరంతా కూడా ఈరోజు పద్మశాలిలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ కుల వృత్తితోటి ఇంకా చాలా మంది దాని మీదనే జీవించి ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తప్పకుండా పద్మశాలీలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం